వాన పడితే గుర్తొచ్చేది ఇదే కరకరలాడే ఉల్లిపాయ పకోడీ. 5 నిమిషాల్లో ఇలా చేయండి, చాలా బాగుంటుంది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సహనా రుచులు. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ ఉల్లిపాయ పకోడీ. చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసుకోండి. నేను ఇక్కడ 3 పెద్ద పెద్ద ఉల్లిపాయలు బారుగా కట్ చేసి వేసుకుంటున్నాను. నేను చెప్పినట్టుగా మొత్తం అలాగే చేయండి. చాలా క్రిస్పీగా వానాకాలంలో బయట అలా కూర్చొని తింటుంటే అదిరిపోద్ది. తర్వాత పచ్చిమిరపకాయ చిన్న ముక్కలుగా 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు ఇంకా టేస్ట్ కారం కావాలి అనుకుంటే ఇంకొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇక్కడ కరివేపాకు కూడా వేసుకున్నాను. ఆ తర్వాత ఉప్పు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు అయితే వేసాను, చిన్న చిన్న స్పూన్స్తో. తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసాను, అరుగుదలకి మంచిది. ఆ తర్వాత ఇక్కడ నేను వాటర్ ఏమీ పోయకుండానే ఇట్లా మంచిగా పిసుక్కోవాలన్నమాట. అప్పుడు ఏమైందంటే చూడండి, దానిలో నుంచి వాటర్ మంచిగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం కారం వేసుకోవాలి. ఆ తర్వాత నేను శనగపిండి అయితే ఇట్లాగా ఈ కప్పుతో తీసుకున్నాను. మనం శనగపిండి ఎంత తీసుకుంటామో దానికి సగం మాత్రమే బియ్యపిండి అయితే తీసుకోవాలి. సో ఇంతే అండి, మంచిగా కలుపుకోవాలి. సో మంచిగా కలుపుకుంటే ఏంటంటే దాని నుంచి వాటర్ రిలీజ్ అనేది అవుతుంది అనమాట. సో దాని తర్వాత కొంచెం వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం వాటర్ అలా పోసుకొని కలుపుకోకూడదు. సో అందుకని ఇలా స్ప్రింకిల్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. అప్పుడు ఇలా బ్యాటర్ లాగా మనకి రెడీ అయిపోతుంది. అసలు ఇది చూస్తేనే అర్థమైపోద్ది పకోడీ చాలా బాగా వస్తుందని. చూడండి, మనం ఫుల్గా ఆయిల్ వేసి పెట్టానమాట. సో ఒకటి వేసి చూస్తే మనకి అయిందో లేదో తెలిసిద్ది. దాని తర్వాత నేను మొత్తం పకోడీ అంతా వేసుకుంటున్నాను. సో మీరు కూడా ఇట్లాగే ఒకటి వేసి ట్రై చేసి ఆ తర్వాత పకోడీ వేసుకోండి. చూడండి ఎంత మంచి కలర్తో భలే వచ్చినాయండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. 5 నిమిషాల్లో మనం చేసేసుకోవచ్చు. చూడండి, దాని తర్వాత కొన్ని కరివేపాకు అలా వేపుకొని దాన్ని పైన అట్లా చల్లేసుకోండి. అంతే, మన పకోడీ వేడి వేడిగా చాలా బాగుంటుంది. అండ్ ఇలా కరివేపాకు కూడా వేసుకోండి, కరకరలాడుతూ చాలా బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.